ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు కదా, బీవేడి కంపెనీ బిల్డ్ యువర్ డ్రీమ్స్ చైనీస్ కంపెనీ ఇది. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసి ఫస్ట్ టైం బీవేడి E6 అనేసి ఒక ఎంపీవీ కార్ని అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారనమాట ఒక 2 years బ్యాక్. దానికి ఫేస్లిఫ్ట్ వర్షన్ బీవేడి E-Max 7 అనేసి కొత్త వెహికల్ని తీసుకొస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి 7 seater ఫ్రెండ్స్. బీవేడి E6 వచ్చేసి 5 seater అండ్ అక్కడ బూట్ స్పేస్ అనేది ఎక్కువ వచ్చేది అనమాట. ఇక్కడ బూట్ స్పేస్ని కట్ చేసి కొంచెం తర్వాత 7 seaterకి అయితే కన్వర్ట్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన బుకింగ్స్ కానీ లాంచ్ డేట్ ఎప్పుడు అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి అనేసి మొత్తం ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బుకింగ్స్ వచ్చేసి September 21 ఓపెన్ అయ్యాయన్నమాట. 2024 September 21 అనే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయన్నమాట. సో 51,000 రూపీస్తో పెట్టి మీరు బుక్ చేసుకుంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, సో 15,000 రూపీస్ కట్టారు కదా, సో దానికి తగ్గట్టుగానే 7 kW ఛార్జర్ ఒకటి అండ్ 3 kW ఛార్జర్ అయితే ఫ్రీగా ఇస్తారు. దీంతోపాటు ఇది ఎప్పుడు అని ఫస్ట్ 1000 కస్టమర్స్ బుకింగ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం డెలివరీస్ కూడా March 25th 2025 లోపల ఉండాలన్నమాట. ఈ బుకింగ్ లాస్ట్ డేట్ కూడా October 8th ఫ్రెండ్స్. ఎందుకు ఈ October 8th అంటే ఆ October 8thనే బీవైడి E-Max 7 అనేది ఆ రోజు లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. సో దానికి తగ్గట్టు అన్ని స్పెసిఫికేషన్స్ కానీ తర్వాత రేంజ్ బ్యాటరీ ఎంత అని చెప్తారనమాట. బట్ మోస్ట్లీ ఇది వచ్చేసి ఇండోనేషియాలో ఆల్రెడీ 2 months బ్యాకే లాంచ్ అయింది. సో అదే వెహికల్నే ఇక్కడ తీసుకొస్తున్నారు పేరు మార్చి. దీంట్లో వచ్చేసి టోటల్గా 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట ఇండోనేషియాలో ఏదైతే రిలీజ్ చేశారో. సో ఒకటి వచ్చేసి 55.4 kWh మోడల్, ఇంకొకటి వచ్చేసి 71.8 kWh మోడల్ అనమాట. మోస్ట్లీ ఇండియాకి వచ్చేసి 71.8 kWh మోడల్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి 7 seater ఉంటుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఇంతకుముందు బీవైడి E6 వచ్చేసి 521 kilometers అనేది క్లైమ్ చేశారనమాట. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి దగ్గర 450 అబోనే వచ్చింది. సో ఇక్కడ ఈ బీవైడి E-Max 7 యొక్క రేంజ్ వచ్చేసి ఒక 9 kilometers అయితే పెరిగింది. సో దీని క్లైమేట్ రేంజ్ వచ్చేసి 530 kilometers అన్నారు. అండ్ బీవైడి E6 యొక్క ప్రైస్ వచ్చేసి అప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ 29,15,000 ఉండేది అనమాట. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు రాబోయే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ దగ్గర 30 lakhs నుంచి 32 lakhs మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ మోడల్కి వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ అంటే పెద్దగా ఏం లేదు అనమాట. క్రూజ్ కంట్రోల్ కానీ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు రాబోయే కొత్త కార్కి వచ్చేసి అన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనమాట. యాడెస్ కంట్రోల్ కానీ అట్లా చాలా వస్తున్నాయి. యాడెస్ ఫీచర్స్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ ఇలా చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. బండి డైమెన్షన్స్ విషయానికి వస్తే బీవైడి E6 ఏదైతే ఉందో సేమ్ అదే డైమెన్షన్స్తో ఇప్పుడు కూడా వస్తుంది అనమాట. మీకు స్క్రీన్ కూడా ఇస్తున్న డైమెన్షన్స్ చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా బీవైడి E-Max 7 యొక్క డీటెయిల్స్. అంటే మొత్తం కాదు, ఇప్పుడు లాంచ్ డేట్ అప్పుడు మొత్తం క్లియర్గా వస్తాయన్నమాట. సో ఇప్పటికైతే బుకింగ్ సంబంధించి 21st నుంచి ఓపెనింగ్ ఉంది, September 21st. లాస్ట్ డేట్ వచ్చేసి బుకింగ్కి October 8th. సో ఆ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి 1000 customers ఫస్ట్ 1000లో మాత్రమే ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్పారనమాట. సో మీలో ఎవరైనా సరే ఫ్యామిలీ పర్పస్కి లేదా ఎక్కువ టూర్ వేస్తుంటారు ఫ్యామిలీ అందరు కలిసి అండ్ ఎలక్ట్రిక్ కారే కావాలనుకుంటే ఇది కొంచెం చూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో బ్యాటరీ టెక్నాలజీ కూడా బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అనమాట. చాలా సేఫ్. దీంట్లో వేరే దాంట్లో కంపేర్ చేస్తే చాలా సేఫ్ అనేసి చెప్తారు వీళ్ళు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 8th అప్డేట్ వస్తుంది కదా, లాంచ్ డేట్ వస్తుంది కదా, దానికి సంబంధించి మొత్తం చూసి మళ్ళీ క్లియర్గా మళ్ళీ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అనమాట బీవైడి E-Max 7కి సంబంధించి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.